మిత్రులారా అందరికీ నమస్తే. మనం పగడాల మల్లేష్ గారితో ఉన్నాం. ప్రస్తుతం ఎండలు మండుతూ ఉన్నాయి. దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ అంశంకి సంబంధించి టాపిక్ ఇది. సార్ రైట్. ఏదన్నా ఎండాకాలం కాబట్టి ఎండలు మండుతూ ఉన్నాయి కాబట్టి ఏదన్నా పని ఉంటే ఉదయం 5 నుంచి 12 గంటల లోపు పని ముగించుకొని ఇళ్ళలోకి చేరుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. దాంతో పాటుగా సాయంత్రం ఏదైనా 4 గంటల నుండి అత్యవసరమైతే మన ఖమ్మం కానీ లేకపోతే ఏమన్నా పనులు ఉంటే 4 గంటలకు బయటికి వెళ్ళి నైట్ వరకు తిరిగి వచ్చినా పర్వాలేదు, కానీ ఏదన్నా ఎండాకాలం వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీరిపైన ఎక్కువ భాగం ఈ ఎండ ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో పాటుగా అందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఈ ఎండాకాలం పేదవాడి ఫ్రిడ్జు కుండనే వాడండి. అదేవిధంగా ఈ వేసవికాలం ఎక్కువ భాగం డ్రింక్స్కి అలవాటు పట్టరు, విదేశీ డ్రింక్స్ తాగటం అనేది ప్రమాదకరం కాబట్టి ఆ డ్రింక్స్ని మానేయండి. రైతులు పండించేటువంటి వాటిని మనం ఉపయోగిద్దాం. ఎండాకాలం కొబ్బరి బోండాలు, నిమ్మరసం, మజ్జిగ, లస్సీ, అదేవిధంగా పండ్ల రసాలు వాటిని ఎక్కువ భాగం తీసుకోండి. దాని తర్వాత ఇవన్నీ కూడా అవసరమైతే మనం ఇళ్ళలోనే మనం వీటిని తయారు చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు ఏమి ఉండదు. నిమ్మరసం కానీ నిమ్మకాయలు తీసుకొని పోయి చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి వీలైనంత వరకు ఈ పండ్ల రసాలు, నిమ్మరసం, మజ్జిగ, లస్సీ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. వీలైనంత వరకు ఎండ తగలకుండా చూసుకోండి. మరీ పోవాల్సి వస్తే, ఎండలో పోవాల్సి వస్తే గొడుగు కానీ, తర్వాత తలగుడ్డ, తెల్లటి గుడ్డ తలకు చుట్టుకొని, అది తర్వాత కళ్ళకు సంబంధించి నల్లద్దాలు పెట్టుకోవటం కూడా మంచిది. ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎండాకాలం కాబట్టి వస్త్రాధరణ వీటికి సంబంధించిన దాంట్లో తెల్లటి వస్త్రాలని పలచటి వాడండి. జీన్ పాయింట్లని, మందపు వాటిని వేసుకోవటం వల్ల కొంచెం ఇబ్బందులు ఇదవుతుంటాయి కాబట్టి వీటితో పాటుగా పాలిస్టరు, సిల్క్ ఇట్లాంటివి వాడకండి దయచేసి. దాంతో పాటుగా జీన్సు, మందం అవి వేసుకోకండి. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎండాకాలం కాబట్టి వాటిని పక్కకు పెట్టి ఏదున్నా తెల్లటి వస్త్రాలు, పలచటి వస్త్రాలని ధరించండి. వీటితో పాటుగా ఎండాకాలం కాబట్టి ఎక్కువ భాగం వాటర్ తీసుకోవాలా. వాటర్ అనేది కూడా 2 నుంచి 5 లీటర్ల వరకు మెడికల్ సైన్స్ వారు చెప్పిన ప్రకారంగా ఎక్కువ భాగం ఒక 2 లీటర్ల నుంచి 5 లీటర్లు తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం.